సార్, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్‌ని 6 నెలల ముందే షర్మిస్టా ఆస్ట్రో అనే ఒక అకౌంట్ నుంచి ఆమె ముందే గెస్ చేసి ట్వీట్ కూడా చేసింది. ఈ విధంగా ప్రమాదం జరగబోతుంది అని చెప్పేసి. సో, ఇప్పుడు ఇదంతా కూడా అందరిని షాక్‌కి గురి చేసింది. నిన్నంతా స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయిపోయాయి. ఇలా 6 నెలల ముందే ఈమె జ్యోతిష్యం చెప్పింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కాబోతుందని చెప్పేసి. అసలు ఆమె ఏం ట్వీట్ చేసింది? ఇప్పుడు దీని పట్ల దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతున్నాయి కదా సార్! మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? యాహ్! ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ యాక్సిడెంట్‌కి గురయ్యి, మొత్తం అందులో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక 40 ఏళ్ల అతను మాత్రమే బతికాడు. అతనిది సీట్ నంబర్ 11A ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటది. విండో సీటు. సో, ఆ సీట్‌తో పాటు అతను బయటపడడం వల్ల బతికాడు. మిగతాది యాక్చువల్‌గా అతను చెప్పిన దాని ప్రకారం ఇది పేలిపోయిందని చెప్తున్నారు. పెద్ద శబ్దం వచ్చిందని. అంటే ఇంజిన్‌లో దాదాపు 1,25,000 వేల ఆహ్, ఆహ్, లీటర్ల ఇంధనం. ఇంధనం అంటే ఏటీఎఫ్ అంటారు దీన్ని. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. కిరోసిన్ బేస్డ్ ఇంధనం. ఈ ఏటీఎఫ్ ఇంధనం 1,25,000 లీటర్ల ఇంధనం ఉండడం వల్ల ఆహ్, అది బరువు గూడా ఎక్కువగా ఉంది. అయితే మామూలుగా ఈ విమానం దాదాపు 1,27,930 కేజీలని బరువునైతే మోయగలిగిన కెపాసిటీ అయితే ఉంటుంది. అట్లాగే రేంజ్ గూడా 13,530 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది ప్రయాణించగలదు. అయినప్పటికి కూడా ఆహ్, ఇది ఆహ్, బయలుదేరిన రన్‌వే 23 రన్‌వేలో స్టార్ట్ అయింది. 625 ఫీట్ ఆల్టిట్యూడ్‌కి వెళ్లి అక్కడి నుంచి అది డౌన్ అయిపోయింది. లిఫ్ట్ సరిగ్గా పనిచేయలేదనేది ప్రధానంగా ఇప్పటివరకు చెప్తున్నారు. 2 ఇంజిన్‌లు ఉంటాయి. 2 హై బైపాస్ టర్బోఫాన్ ఇంజిన్‌లు. ఆ 2 కూడా ఫెయిల్ అయినాయని చెప్తున్నారు. సో, మొత్తంగా అయితే 241 మంది విమానంలో ఉండేవాళ్ళు చనిపోయినారు. అది పడిన హాస్టల్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది. అప్పుడు మెస్‌లో భోంచేస్తా ఉండడం పిల్లలు మెడికోస్. దాదాపు 75 మంది ఇప్పటివరకు చనిపోయినారని చెప్తున్నారు. ఏదైనా 300 మందికి పైన చనిపోయినారు. వీళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉంది. కాలిపోయే బర్నింగ్ కాబట్టి. అందువల్ల డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. దాదాపు 1000 మందికి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంటది. టైం పడతదని. అది కూడా ఒక్క దగ్గర లేరు వాళ్ళు. కొంతమంది ఆహ్, హ్మ్, బ్రిటన్‌లో ఉన్నారు. కొంతమంది పోర్చుగీస్‌లో ఉన్నారు. కెనడా సిటిజన్ ఉన్నారు. ఇండియాలో కూడా రకరకాల ప్రాంతాల్లో ఉండాలి. వీళ్ళందరినీ వెతికి పట్టుకొని వాళ్ళకి డీఎన్ఏలు చేయాలి. సో, ఇదంతా కూడా ప్రాసెస్ టైము పట్టే అవకాశం ఉంది. సో, ఆహ్, ఇది పక్కన పెడితే ఆహ్, దీంట్లో నుంచి ఇప్పుడు రకరకాల స్టోరీలు బయటకొస్తున్నాయి. ఎప్పుడైనా ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగినప్పుడు దాని సైడ్ లైట్స్‌గా అనేక స్టోరీస్ బయటకొస్తాయి. దీంట్లో ముఖ్యంగా మనకి ప్రధానంగా ఇమ్మీడియేట్‌గా వైరల్ అయింది. ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఆకాష్ అనే ఒకతను ఆహ్, ఆహ్, ఈ వీడియో ఆకాష్ వత్స అతని పేరు. ఈ ఆకాష్ వత్స అనే అతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి 2 గంటల ముందు ఇదే ఫ్లైట్‌లో వచ్చాడు. సో, ఆహ్, అతను ఒక వీడియో తీశాడు. అదేందంటే అక్కడ ఏది పని చేయట్లేదు. రిమోట్ పని చేయట్లేదు. ఏసీ పని చేయట్లేదు. అక్కడున్న స్క్రీన్‌లు గాని ఏవి పని చేయట్లేదు. పరమా దొక్కిగా ఉంది ఇది. దారుణంగా ఉంది ఫ్లైటు. ఇట్లాంటి ఫ్లైటు ఇంకా ఎందుకు నడుపుతున్నారని ఎయిర్ ఇండియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతను వీడియో రిలీజ్ చేశాడు. అతను ఇప్పుడు కూడా ఇంకా నేను చాలా విషయాలు బయటికి చెప్తానని గూడా అతను అనౌన్స్ చేశాడు. దాంతో పాటు ఆహ్, య ఈ దీంట్లో ఎలాంటి ప్రయాణికులున్నారు అన్న వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఒక డాక్టర్ ఫ్యామిలీ తల్లి డాక్టరు, తండ్రి డాక్టరు, ఒక పాప, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీ లండన్‌లో సెటిల్ అవ్వాలని వెళ్తున్నారు. అక్కడ మెడికల్‌గా డాక్టర్‌లుగా అక్కడ జాబ్‌లొచ్చాయి. అక్కడ సెటిల్ అవ్వాలని వెళ్తున్నారు. వాళ్ళు చనిపోయారు. అట్లాగే ఇద్దరు బ్రిటిషర్సు అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఈ గుడ్ బై ఇండియా అంటూ సరదాగా మేము హ్యాపీగా మా హోమ్స్‌కెళ్తున్నాము అని ఒక వీడియో షేర్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ గూడా చనిపోయారు. తర్వాత విజయ్ రూపాని ఎక్స్ సీఎం ఆయన వాళ్ళ భార్య 6 నెలలుగా వాళ్ళ కూతురు దగ్గర లండన్‌లో ఉంటే ఆమెని తీసుకురావడానికి తను వెళ్తున్నాడు. విజయ్ రూపాని ఎక్స్ గుజరాత్ సీఎం ఆయన హ్మ్. చనిపోయాడు. అట్లా కో పైలట్ గూడా ఒక సినిమా హీరోకి బంధువని జెప్తున్నారు.
ఇలాగా రకరకాల స్టోరీస్ కూడా ఇండివిజువల్ స్టోరీస్ అతి దారుణమైన పరిస్థితిలో వాళ్ళ కథలు. ఈ రమేష్ బతికిన ఏకైక రమేష్ వాళ్ళ బ్రదర్ కూడా ఆహ్, అదే ఫ్లైట్‌లో ఉన్నాడు. అతను వేరే సీట్‌లో ఉన్నాడు. అతను కూడా చనిపోయాడు. సో, ఇలాగా ఇండివిజువల్ స్టోరీస్ వింటున్నప్పుడు హృదయ విదారకంగా ఉంది. అయితే టాటా ఎయిర్‌లైన్స్ ఇమ్మీడియేట్‌గా స్పందించి దాని చైర్మన్ చంద్రశేఖర్ నటరాజన్ ఒక్కొక్కరికి రూ. 1,00,00,000 అనౌన్స్ చేశారు. దాంతో పాటు వీళ్ళకి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అవన్నీ గూడా వస్తుందని జెప్తున్నారు. ఏదేమైనప్పటికీ డబ్బులైతే ఒక మనిషికి 2,00,00,000 పైనే వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సీరియస్‌గా దీని మీద ఎంక్వైరీలు గూడా మొదలైనాయి. ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు. అమిత్ షా వచ్చాడు. మోడీ గూడా విజిట్ చేస్తాడని జెప్తున్నారు. ఇదెందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్ గూడా ఉంది. ఎందుకంటే దీంట్లో దాదాపు 53 మంది బ్రిటిషోళ్ళు ఉన్నారు. 7 మంది పోర్చుగీసోళ్ళున్నారు. ఒక కెనడియన్ సిటిజన్ ఉన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ ఇది కూడా ఉంది. తర్వాత ఈ బోయింగ్ అనేది అమెరికా విమానం కాబట్టి అక్కడ గూడా దీని మీద విచారణ అక్కడున్న ఎంటీఎస్‌బీ అంటారు. అంటే ఎన్‌టీఎస్‌బీ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు. ఇదే ప్రపంచవ్యాప్తంగా విమానాల ప్రమాదాల్ని విచారించేది ఈ సంస్థే అన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ 400 ఇంటర్నేషనల్ విమాన ప్రమాదాల్ని 2,000కి పైగా డొమెస్టిక్ విమాన ప్రమాదాల్ని ఈ సంస్థనే ఎన్‌టీఎస్‌బీనే విచారిస్తుంది. వాళ్ళిప్పుడు మన డైరెక్టర్ ఆహ్, జనరల్ ఆఫ్ ఏవియేషన్ దీనికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక విచిత్రమైన స్టోరీ ఇప్పుడు బయటకొచ్చింది. అది నమ్మశక్యం కాకుండా ఉంది. అదేందంటే అసలు ఈ విమాన ప్రమాదాన్ని డిసెంబర్ 29, 2024లోనే పసిగట్టింది ఒక లేడీ ఆస్ట్రాలజిస్టు. ఆమె పేరు ఆస్ట్రో శర్మిష్ఠ అనే పేరుతో ఆహ్, ఆహ్, ఎక్స్‌లో ట్వీట్ చేసిందామె. అప్పుడే ఆమె ఏం ట్వీట్ చేసిందంటే 2025లో ఏవియేషన్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. సో, ఆహ్, బాగా అభివృద్ధి చెంది ఆహ్, సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ బాగుంటది. అయితే అట్ ద సేమ్ టైమ్ అప్పుడు ఆహ్, గురువు ఆహ్, మిథునంలోకి వెళ్తాడు. సో, ఆ టైంలో ఆహ్, మృగశిర, ఆరుద్ర ఈ భాగాలలో ఒక పెద్ద ప్రమాదాన్ని మనం వినబోతున్నాం. ఒక మొత్తం బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ ద ప్లేన్ క్రాష్ అనేది మనం వినబోతున్నామని ఆమె ట్వీట్ చేసింది. ఇదెప్పుడు డిసెంబర్ 29, 2024. మళ్ళీ దాన్ని పెట్టుకొని రీట్వీట్ చేసింది. ఇప్పుడు జూన్ 5వ తేదీన మొన్న. ఇది నిన్న జరిగితే ఒక 7 రోజుల ముందు, వారం ముందు మళ్ళీ ఆమె ట్వీట్ చేసింది. అదేందంటే ఖచ్చితంగా ఒక విమాన ప్రమాదం అయితే జరుగుతుంది అని టాటా వాళ్ళ గురించి కూడా చెప్పింది. టాటా వాళ్ళు రాఫెల్ దీంట్లో ఫిసలేజ్ హైదరాబాద్ ఫెసిలిటీస్‌ని వాళ్ళు చేపట్టి వాళ్ళు ఎక్స్‌టెండ్ అవుతున్నారు అని చెప్పింది. అయితే నక్షత్రాల కదలికను బట్టి ఖచ్చితంగా అతిపెద్ద విమాన ప్రమాదాన్ని మనం అందరం చూడబోతున్నాం అనేదైతే ఆమె చేసింది. ఇది కొంత నమ్మశక్యంగానే అంటే ఎలాంటి ప్రమాదాల్ని ఆమె ఎలా చెప్పింది అనేది ఇవాళ చర్చ వస్తుంది. దీని మీదనే మొత్తం మీడియా అంతా కూడా ఇవాళ నిన్నటి నుంచి అటెన్షన్ పెరిగింది. ఈ ఆస్ట్రో శర్మిష్ఠ చెప్పినట్టే అతిపెద్ద విమాన ప్రమాదం జరిగింది. కాకపోతే ఆమె ఇండియాలో జరుగుతుందని చెప్పలేదు. అహ్మదాబాద్‌లో అని చెప్పలేదు. అంటే జ్యోతిష్యం జనరల్‌గా ఏం చేస్తుందంటే ఏదో ఒక ప్రిడిక్షన్ అనేది చెప్తా ఉంటారు. ఆ ప్రిడిక్షన్‌లో కొన్ని కరెక్ట్ అయినప్పుడు ఇలాంటి బయటకొస్తుంటాయి. ఈమె మన చరిత్ర దాన్ని గాని చూస్తే ఆమె పోస్ట్‌లు ఆమె అనేక ప్రిడిక్షన్స్ గతంలో చెప్పింది. అవేవి నిజం కాలా. ఇది నిజమైంది. ఇది కూడా ఆమె జనరల్‌గా విమాన ప్రమాదాలనేవి ఎక్కడో ఒక చోట చెప్తారు. ఇప్పుడు లండన్‌లోనో ఇంకో చోట జరిగుంటే కూడా నేను చెప్పినానని ఆమె చెప్పుండే అవకాశం ఉంది. కాబట్టి అంటే నాలాంటి ఆహ్, నమ్మని వాళ్ళేమో ఇలా చెప్తారు. నమ్మేవాళ్ళేమో లేదు ఆమె ఆల్రెడీ చెప్పింది చూడు. మరి ఎలా చెప్పింది? జూన్‌లో గూడా చెప్పింది కదా! ఆహ్, అనేది చెప్తారు. జనరల్‌గా జ్యోతిష్యం అనేదేంటంటే రఫ్‌గా ప్రిడిక్ట్ చేస్తారు వాళ్ళు. మన వ్యక్తులుగా గూడా ఆహ్, నేను చాలా సార్లు చెప్పాను. మా ఫాదర్ గూడా జ్యోతిష్యం చెప్పేవాడు రోజు. రోజు మా ఇంట్లో ఒక 5 మంది, 6 మంది చిన్నప్పుడు వచ్చేవాళ్ళు. అవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని నేను. సో, వాళ్ళేందంటే రఫ్‌గా మామూలు ప్రజలకి ఏం సమస్యలుంటాయి? ఒకటి ఆరోగ్య సమస్య, లేకపోతే ఇంట్లో గొడవలు,
తర్వాత లైవ్లీహుడ్, ఉద్యోగం, ఇలాంటివి, ఈ ఈ కైండ్ ఆఫ్ సమస్యలు ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ సమస్యలు నీకుంటాయి, నీకున్నాయని చెప్పడానికి జ్యోతిష్యం ఏం పెద్ద అవసరం లేదు. నీకు నిరుద్యోగ సమస్య ఉందని చెప్పొచ్చు. ఏదో ఒక 2, 3 చెప్తే, ఎప్పుడైనా 10 చెప్తే దాంట్లో 2 కరెక్ట్ అయినా కూడా జనం సైకాలజీ ఎలా ఉంటదంటే, మిగతా 8 మర్చిపోయి ఈ 2నే పట్టుకొని చెప్పింది కదా! కరెక్ట్‌గా చెప్పింది కదా! అని. కరెక్ట్‌గా అంటే జనరలైజ్ చేసి చెప్తుంటారు. ఈ జనరలైజేషన్‌లో మనం దాన్ని పర్టిక్యులర్‌కి అప్లై చేసుకుంటాం. ఈమె కూడా అలాగే జనరల్‌గా విమాన ప్రమాదం జరిగే అవకాశం ఉంది 2020. ఎవ్రీ ఇయర్ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. వీళ్ళదే 737 అనే ఒక విమానం ఉంది. ఆ విమానం అయితే 1969 నుంచి ఇప్పటి వరకు దాదాపు 529 యాక్సిడెంట్స్ జరిగాయి. అంటే ఎవ్రీ ఇయర్ 13-23 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఎవరికైనా చెప్పేయొచ్చనమాట. ఇప్పుడు 529 యాక్సిడెంట్‌లలో 5,779 మంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న 2026లో కూడా ఒక అతిపెద్ద విమాన ప్రమాదం జరుగుతుందని నేను చెప్తానిప్పుడు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట జరుగుతుంది అతిపెద్ద విమాన ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు ఈ 737ది ఇటీవలనే చాలా చోట్ల జరిగింది. అలాస్కాలో మొన్న జరిగింది. తర్వాత ఇథియోపియాలో 2019లో జరిగింది. తర్వాత ఇండోనేషియాలో జరిగింది. మెడ్‌ఫోర్డ్‌లో 2024లో జరిగింది. ఇలాగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మన ఇండియాలో కూడా 2020లో ఇదే ఎయిర్ ఇండియాది కోజికోడ్‌లో జరిగింది. అప్పుడు కూడా అక్కడ 18 మంది చనిపోయారు. సో, ఎవ్రీ ఇయర్ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. జ్యోతిష్యం చెప్పిందా అని నమ్మితో కూర్చుంటే పనులు కావు. అందుకని ఎవరు కూడా జ్యోతిష్యం చెప్పిన దాన్ని నమ్ముతారు గానీ 100% నమ్మరు. నమ్మితే అసలు ఎలా జరిగిందో ఇంక విచారణ అవసరం లేదు కదా! మనకెప్పుడైనా ఒక ప్రమాదం జరిగితే అది ఎందుకు జరిగిందని మనం తెలుసుకోవాలంటే, నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఆహ్, అలా జరగకుండా ఉండడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం ఈ ఎందువల్ల జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ ఎందుకు జేస్తారు? జ్యోతిష్యాన్ని నమ్మేట్టుకుంటే ఈ గవర్నమెంటు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు గదా! ఎందుకంటే ఆ గ్రహాల వల్ల గదా! ఆమె జెప్తా ఉండేదేంది గ్రహాల మార్పు వల్ల అదేదో గురువు మిథునంలోకెళ్ళింది. కాబట్టి ఆరుద్ర, మృగశిర టైంలో జరిగిందని జెప్తుంది. అట్లాంటప్పుడు ఇంకా దీని మీద సైంటిఫిక్ విచారణ ఎందుకు? గ్రహాలు బాగాలేకపోతే ఎవడు మాత్రం ఏం జేస్తాడు? సో, అది మనం వ్యక్తులుగా గూడా అందరూ నమ్మరు. నేను జూసాను గాబట్టి. నమ్ముతున్నట్టు కొంతవరకు అనుకుంటారు. ఎవ్వరు గూడా ఇప్పుడు నువ్వు జ్యోతిష్యం దగ్గరికెళ్తావు. వాడేదో నీకు పలాని బుధుడు, శుక్రుడు, శని ఆరో ఇంట్లో ఉండారు. ఏదో ఒక పద్యం జెప్పి నీకు జెప్తాడు. నువ్వు దాన్ని నమ్మి గమ్మునుండవు. నువ్వు డాక్టర్ దగ్గరికి కూడా పోతావు. అందుకే నీకీ జబ్బొచ్చింది అని జెప్తాడనుకో. నువ్వు సైలెంట్‌గా ఉండాలి గదా! లేకపోతే ఆయన జెప్పిన వ్రతమో, పూజో చేయించుకొని సైలెంట్‌గా ఉండాలి గదా! అలా అందరూ ఉంటారా? ఉండరు. 90% ఏం జేస్తారు? ఈయన జెప్పిన వ్రతం జేస్తారు. డాక్టర్ దగ్గరికి గూడా పోతారు. అంటే ఏదో ఒకటి 10 రాళ్ళేస్తే ఒకటి పని జేస్తది అనుకునే ప్రజలే 90% ఉంటారు. కాబట్టి 100% ఎవరు జ్యోతిష్యాన్ని నమ్మరు. సో, ఈమె జెప్పింది నిజమా? అబద్ధమా? అనేది పక్కన బెడితే ఖచ్చితంగా ఆ ఫ్లైట్‌లో తయారీ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ అండ్ ఆపరేట్